ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన చర్చ, ఆయనకు 30 సీట్ల 40 సీట్ల 50 సీట్ల అనే దానిపైన కూడా ఇంత యాంబిక్విటీ, ఇంకొక 15 రోజుల్లోనే 20 రోజుల్లోనే షెడ్యూల్ వస్తుంది అంటున్నారు. ఇంత యాంబిక్విటీని ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పి అనుకోవాలి. మొత్తం కాపులంతా కూటమి వైపు వెళ్తున్నారు లాంటి ఒక ఇంప్రెషన్ కనపడుతోంది. ముద్రగడ గారు కావచ్చు, జోగయ్య గారు కావచ్చు, ఈవెన్ అంబట్ రాయుడు కావచ్చు, ఎవరైతే మొత్తం సామాజిక వర్గం అంతా కూటమి వైపు వెళ్తుంది లాంటి ఒక ఇంప్రెషన్ కనపడుతోంది. ఇది ఎంత మేరకు టీడీపీ జనసేన కూటమికి అడ్వాంటేజ్ కాబోతుంది శ్రవణ్ గారు? నరసింహరావు గారు, మీడియా హైప్ వేరు, మీడియా ప్రిడిక్షన్ వేరు, వాస్తవాలు వేరు. సభలకి జనాలు రావడం వేరు. సభలలో జనాలు అధిక నాయకుడు స్పీచ్లు ఇవ్వటం వేరు, ఆయన ఆ స్పీచెస్ ని జనాల్ని ఓట్లుగా మరల్చుకోవటం వేరు. సో ఇప్పుడు నేను యావరేజ్ గా ఒక డిబేట్ లో మాట్లాడితే 2 లక్షల మంది చూస్తారు అనుకుందాం నా వీడియో. ఒకటి 2 లక్షల మంది ఓట్లు నాకు వచ్చేసి అనుకుంటే నా అంత పిచ్చోడు ఎవడని ఉంటాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. 2 లక్షల మంది నా వ్యూస్ చూస్తున్నారు, 2 లక్షల మంది చూస్తున్నారు. అది ఓటుగా కన్వర్ట్ అవ్వాలి అంటే దాని వెనుక చాలా మదనం ఉంటుంది. వాళ్ళు నిన్ను నాయకుడికి యాక్సెప్ట్ చేయాలి, నీ విధానాలను యాక్సెప్ట్ చేయాలి, లేకపోతే లాస్ట్ మినిట్ లో నువ్వు చేసే పొలిటికల్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, ఎలా నువ్వు వాళ్ళని నీ మనస్తత్వానికి దగ్గరగా తెచ్చుకోగలవు, ఆర్థికంగానో సామాజికంగానో రాజకీయంగానో, ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. సో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఒక ముద్రగడ పద్మనాభం లేకపోతే అంబడ రాయుడు వెళ్ళినంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారికి కాపులందరూ వెళతారు, లేకపోతే ఎవరో వంగబెట్టి రాదా వాళ్ళందరూ వెళతారు అని చెప్పినంత మాత్రాన, అంతకు మించి మీడియా ప్రొజెక్షన్ ఇచ్చినంత మాత్రాన ఆ పర్టికులర్ సామాజిక వర్గం ఎప్పటికీ ఎవరి దగ్గరికి వెళ్ళదు. ఒక సామాజిక వర్గం ఎప్పుడూ కూడా ఒక వ్యక్తిని నమ్ముకొని, ఒక సామాజిక వర్గం ఒక వ్యక్తిని నమ్ముకొని ఎప్పుడు కూడా రాజకీయాలు చేయలేం. అండ్ సామాజిక వర్గాన్ని నమ్ముకొని హైప్ చేయటం వలన కూడా పవన్ కళ్యాణ్ గారికి చాలా లాంగ్ రన్ దెబ్బ తగిలే అవకాశం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పొలిటికల్ కెరియర్ పడిపోయింది. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం ఒక మినిస్టర్ చేశారు, ఆయన ఒక చాలా లెజెండరీ పొలిటీషియన్ ఆయన. అయితే రాజకీయాలుగా పార్టీలు మారి క్రెడిబిలిటీ పోగొట్టుకున్నారు. కానీ ఒక వ్యక్తిని మీరు కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా చూడాలి ఒక లీడర్ గా. అరవింద్ కేజ్రీవాల్ ఏ కులం నాయకుడు ఎవరికైనా తెలుసా సార్? ఏ కులం కూడా నాకు ఇప్పటి వరకు తెలియదు. నువ్వు విద్య మీద, విధానాల మీద, పాలసీస్ మీద నాయకత్వం వెళ్ళగాలి. కానీ ఒక కాపు నాయకులందరూ పవన్ కళ్యాణ్ దగ్గరకు ఒక 4 ఏళ్ళు కలిసినంత మాత్రాన కాపులందరూ పవన్ కళ్యాణ్ గారితో ఉన్నారనే ఇంప్రెషన్ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా పవన్ కళ్యాణ్ ని ఇమేజ్ ని డామేజ్ చేయడానికి సిస్టమేటిక్ గా చేస్తున్నటువంటి ఒక విష ప్రయోగం ఇది. దాంట్లో ఆయన కూడా పడిపోయాడు. సో వాళ్ళ నాయకులు కూడా పడిపోయినారు. వాళ్ళ నాయకులు కూడా పడిపోయి పవన్ కళ్యాణ్ గారిని ఒక కాపు నాయకుడిగా ఎస్టాబ్లిష్ చేస్తుంటే మీడియా దాంట్లో వీళ్ళు కూడా ఆహా ఓహో మాకు మీడియా కవరేజ్ ఇస్తుంది అనుకుంటున్నారు. లాంగ్ రన్ లో ఏమవుతుంది, కాపులకు వ్యతిరేకంగా చాలా మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది ఉన్నారు. ఎందుకు? ఒక సామాజిక వర్గానికి ఇంకో సామాజిక వర్గానికి గొడవలు ఉంటాయి. సో ఈ గొడవలు ఉన్న సందర్భంలో వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ లీడర్ గా ఎస్టాబ్లిష్ చేసుకోరు, ఓన్ చేసుకోవడానికి ఇష్టపడరు. ఒక పర్మనెంట్ గా ఒక సామాజిక వర్గానికి నాయకుడు అయినప్పుడు పర్మనెంట్ గా ఆ నాయకుడు దూరం పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆయన నాయకత్వం ఎదగనివ్వకుండా ఉంటారు. సో ఏ సందర్భంలోనూ కూడా ఒక పద్మనాభం గారు వచ్చారనో లేకపోతే అంబట్ రాయుడు వచ్చాడనో ఈ కాపులు మొత్తానికి, ఇప్పుడు కాపుల్లో పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని రిప్రజెంట్ చేస్తూనే వాళ్ళ సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయాలను కూడా రిప్రజెంట్ చేయాలని కోరుకోవాలి తప్ప కేవలం కాపు నాయకుడుగానే ఆయన ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం జరిగితే ఆయన రాజకీయ కెరీర్ ముగిసిపోయినట్టే అని నేను భావిస్తాను. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అటువంటి మాటలు మాట్లాడలేదు. కానీ బట్ అటువంటి ప్రొజెక్షన్ మీరు అన్నట్టుగా మీడియా కావచ్చు, సామాజిక వర్గానికి సంబంధించి కొంతమంది నాయకులు కావచ్చు ఆయనకి పూసేస్తున్నారు. అదంతా పూసేస్తున్నారు. ఆయన భావజాలం కూడా అదే. మీరు టాప్ టు 100 నాయకులను తీసుకోండి ఆ పార్టీలో, టాప్ 1 to టాప్ 100 పక్కన మనోహర్ గారు ఉన్నారు కదా సార్, మీరే టాప్ 2 సెకండ్ ఆయనే. నేనే పవన్ కళ్యాణ్ మనోహర్ ఏమన్నా అంటే నన్ను అన్నట్టే అని చెప్తున్నారు ఆయన. ఎక్సెప్ట్ మనోహర్ గారిని తీసేస్తే టాప్ 1 to 100 నాయకుల వరకు కూడా నేను అది కూడా తప్పు పట్టాను నరసింహరావు గారు. నేను అది కూడా తప్పు పట్టాను, ఎందుకంటే ఆయన నమ్మేవాళ్ళు వాళ్ళ కమ్యూనిటీలు కాబట్టి అది కూడా తప్పు పట్టను. కానీ పవన్ కళ్యాణ్ గారు రేపొద్దున ఒక కమ్యూనిటీ లీడర్ గా ముద్ర వేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో అది తప్పు అంటున్నా, అది వాళ్ళకి ఒక అడ్వైజ్ చేస్తున్నా. అది కాదు మాకు ఇదే కరెక్ట్ అనుకుంటే మనం చేయగలిగింది అయితే ఏం లేదు.